పల్లకి మోసే భుజాలు అలసిపోయాయి. ఇక పల్లకి ఎక్కే పంతం మొదలైంది. అడుగులు ఒత్తడం ఆపుదాం, అధికారంలో వాటా కోరుదాం. బీసీలంటే ఓటు బ్యాంకు కాదు, రాజ్యాధికారానికి అస్సలైన వారసులు. మా జనాభా మా వాటా 44% రిజర్వేషన్ సాధించుకుందాం. బీసీవై పార్టీ అధినేత బోడె రామచంద్ర యాదవ్ పిలుపు గుర్తుపెట్టుకోండి. 44% రిజర్వేషన్ అనేది ప్రభుత్వం వేసే భిక్ష కాదు, అది బీసీల జన్మ హక్కు. ఏపీ జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీలు కేవలం 34%కు అంతకంటే తక్కువకో ఎందుకు సరిపెట్టుకోవాలి? జనాభా ప్రాతిపదికన బీసీలకు దక్కాల్సిన వాటా దక్కే ఇచ్చే వరకు బీసీవై పార్టీ అధినేత బోడె రామచంద్ర యాదవ్ నిద్రపోడు, కూటమి ప్రభుత్వాన్ని నిద్రపోనివ్వడు. ప్రతి ఎన్నికల్లోనూ బీసీలే మా వెన్నెముక అని పక్కన నిలబెట్టుకుంటారు. కానీ నిర్ణయాలు తీసుకునే దగ్గర మాత్రం బీసీలను గేటు బయటే ఉంచుతారు. వెనకపడిన బిడ్డలు ఐఏఎస్ ఐపీఎస్లు కావాలి, బీసీ బిడ్డలు మేయర్లు చైర్మన్లు కావాలి. అదే బీసీల లక్ష్యం కావాలి. కానీ ఇప్పటిదాకా పాలించిన పాలకులు బీసీల చేతికి గొర్రెలు బర్రెలు చేపల వలలు ఇచ్చి మీరక్కడే ఉండండి అని శాసిస్తున్నారు. దీన్ని ప్రశ్నిస్తున్నారు బీసీవై పార్టీ అధినేత బోడె రామచంద్ర యాదవ్. పాలకుల అడుగులకు మడుగులు ఒత్తే కాలం ఇంకెంతకాలమని, ఇప్పుడు పాలకులుగా మారాల్సింది బీసీలే అని నినదిస్తున్నారు. బీసీవై పార్టీ పుట్టిందే అందుకోసం. ఇక్కడ బీసీవై పార్టీ డిమాండ్ ఒకటే: విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థలు, చట్టసభల్లో వెంటనే 44% రిజర్వేషన్లను అమలు చేయాలి. లేదంటే అప్పుడిక లక్ష్యం ఒకటే అవుతుంది, బీసీలందరినీ ఏకం చేసి ఈ కోటలను బద్దలు కొట్టడమే మిగిలి ఉంటుంది. ఓటు మాది సీటు మీది అనే దోపిడీ ఇక సాగదు. ఈ ఉద్యమాన్ని నడుపుతున్నది బోడె రామచంద్ర యాదవ్. సో కుర్చీలు మోయటం కాదు, ఆ కుర్చీల్లో కూర్చునేది ఇకపై బీసీలే. 44% కోట మా హక్కు అని నినదిస్తున్నారు.